హాయ్ అండి అందరికీ. మనం రీసెంట్గా ఇప్పుడు మనం ఏ టాపిక్లో ఉన్నాం, మెటల్స్ అండ్ మెటలాయిక్ కాంపౌండ్స్ కోసం కదా. సో అందులో మనం ఆల్రెడీ 2 టాపిక్స్ చూసాం కదండి. ఏంటది, సోడియం అండ్ కాల్షియం కోసం చూసాము. నెక్స్ట్ మనకు అల్యూమినియం అండి. సో అల్యూమినియంలో ఒక నియర్లీ 10 బిట్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డజంట్ రియాక్ట్ విత్ కోల్డ్ ఆర్ హాట్ వాటర్ అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఏ మెటల్ అనేది కోల్డ్తో కానీ హాట్ వాటర్తో కానీ రియాక్ట్ కాదని అడుగుతున్నాడు. సో ఇది దేని మీద మనకి మెటల్స్ అన్నీ కూడా వాటి యొక్క రియాక్టివిటీపై డిపెండ్ అవుతాయి. మనకి తెలుసు కదండి, హై రియాక్టివిటీ ఏంటి, మోడరేట్ రియాక్టివిటీ, లెస్ రియాక్టివిటీ, లీస్ట్ రియాక్టివిటీ, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ క్లాసెస్లో ఎన్సీఆర్టీలో. సపోజ్ మనం సోడియం, పొటాషియం, కాల్షియం ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి. ఇవన్నీ హై రియాక్టివిటీ మెటల్స్ ఇవన్నీ. సో హై రియాక్టివిటీ మెటల్స్ ఎప్పుడు కూడా మీకు కోల్డ్ కానీ హాట్ వాటర్ రెండింటితో కూడా మీకు అక్కడ రియాక్షన్ అనేది ఇస్తుంటుంది. అదే మనం మోడరేట్ తీసుకుంటే అవి మీకు దేంతో, లైక్ మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, అది మోడరేట్ రియాక్టివిటీ. మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లో చెప్పారు చూడండి, అక్కడ రియాక్టివిటీ సిరీస్ అనేది ఏది హై, ఏది లో, ఏది మోడరేట్ అని చెప్పి. సో మోడరేట్ లైక్ తీసుకున్నాం అనుకోండి, మెగ్నీషియం అనేది మీకు మోడరేట్ రియాక్టివిటీ కాబట్టి అది హాట్ వాటర్తో మీకు రియాక్షన్ అనేది ఇస్తుంది, కోల్డ్తో ఇవ్వదు. అదే లెస్ రియాక్టివిటీ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, లెస్ రియాక్టివిటీ అనేది మీకు అక్కడ కోల్డ్ వాటర్తో ఇవ్వదు, హాట్ వాటర్తో ఇవ్వదు. లెస్ రియాక్టివిటీ అంటే ఫర్ సపోజ్ చూడండి, మనం ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ యొక్క ఫార్ములా ఏంటి, లెస్ రియాక్టివిటీ కోసం చేస్తున్నాం. లెస్ వేరు ఇంకా లీస్ట్ వేరు. లెస్ రియాక్టివిటీ అయితే మీకు హాట్ వాటర్తో, కోల్డ్ వాటర్తో దేనితోనే ఇవ్వదు. అదే లీస్ట్ రియాక్టివిటీ తీసుకుంటే అసలు దేంతో కూడా మీకు రియాక్షన్ ఇవ్వదండి. ఓన్లీ లెస్ రియాక్టివిటీ అయితే ఓన్లీ అవి కోల్డ్ కానీ హాట్ వాటర్తో కానీ రియాక్షన్ అనేది ఇవ్వవు. కానీ లీస్ట్ రియాక్టివిటీ అయితే అసలు దేంతో కూడా మనకి అక్కడ రియాక్ట్ అనేవి కావు. సో లెస్ రియాక్టివిటీ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఐరన్ అనేది మనకి ఏంటి, వాటర్తో కానీ మనకి అక్కడ అంటే లెస్ రియాక్టివిటీ తీసుకుంటే మనకి దేంతో మాత్రం రియాక్షన్ ఇస్తాయంటే స్టీమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం, స్టీమ్ అంటే ఏంటి, అక్కడ మనకి H2O. సో ఇలా మీకు అక్కడ రియాక్షన్ ఇచ్చేటప్పుడు అక్కడ మీకు ఏమి ఇస్తుందంటే ఐరన్ యొక్క ఆక్సైడ్స్ని ఇస్తుంది. ఐరన్ ఆక్సైడ్ అంటే మనకి Fe3O4 అండ్ హైడ్రోజన్ గ్యాస్ని కూడా రిలీజ్ చేస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే మీకు చెప్తున్నాను, లెస్ రియాక్టివిటీ ఉన్నవైతే మనకి కోల్డ్ వాటర్తో, హాట్ వాటర్తో రియాక్ట్ ఇవ్వవు, కానీ స్టీమ్తో రియాక్షన్ ఇచ్చి వాటి యొక్క ఆక్సైడ్స్ని అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేస్తాయి. అదే లీస్ట్ రియాక్టివిటీ అయితే లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి తీసుకుంటే అవి దేంతో కూడా మీకు రియాక్ట్ అనేవి అవ్వవు. సో ఇక్కడ మనకి ఏమన్నా అడిగాడు, మెటల్స్ డజంట్ రియాక్ట్ విత్ కోల్డ్ ఆర్ హాట్ వాటర్తో అవ్వడం ఏంటి, లెస్ రియాక్టివిటీ మెటల్స్లో మనకి ఏముంటుందండి, పొటాషియం, సోడియం, కాల్షియం అనేవి 3 మనకి ఏమవుతాయంటే హై రియాక్టివిటీ మెటల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, కోల్డ్ హాట్ వాటర్తో ఇస్తాయని చెప్పి. సో అల్యూమినియం అనేది మనకి లెస్ రియాక్టివిటీ మెటల్ కాబట్టి అది మీకు కోల్డ్ వాటర్తో ఇవ్వదు, హాట్ వాటర్తో ఇవ్వదు, బట్ దేంతో ఇస్తుందంటే స్టీమ్తో ఇస్తుంది. స్టీమ్ అంటే మనకు అక్కడ H2O. సో అక్కడ మీకు అల్యూమినియం మీకు అక్కడ స్టీమ్తో కలిపి దాని యొక్క ఆక్సైడ్ని ఫామ్ చేస్తుందండి. సో ఇది దీని గురించి. సో ఇంకొకసారి చెప్తున్నా చూడండి, మనకి మెటల్స్ రియాక్టివిటీపై ఇదంతా డిపెండ్ అవుతుందండి. మనకి లైక్ ఇప్పుడు హై రియాక్టివిటీ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, హై రియాక్టివిటీ అంటే సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కోల్డ్ కానీ లేదంటే హాట్ వాటర్తో కానీ రియాక్టివిటీ అనేది చూపిస్తుంది. కానీ మోడరేట్ తీసుకుంటే సపోజ్ మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, అది ఓన్లీ హాట్ వాటర్తో మాత్రం మీకు అక్కడ రియాక్టివిటీని చూపిస్తుంది. అదే లెస్ రియాక్టివిటీ ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, అక్కడ కోల్డ్ వాటర్తో చూపించవు, హాట్ వాటర్తో కూడా చూపించవు. కానీ దేంతో చూపిస్తాయంటే లెస్ రియాక్టివిటీకి సపోజ్ నేను ఏం చెప్పాను, ఐరన్. సో లెస్ రియాక్టివిటీ ఏంటంటే మీకు స్టీమ్తో మనకు రియాక్ట్ అవుతుంది. స్టీమ్ అంటే ఇప్పుడు లెస్ రియాక్టివిటీ కోసం చెప్తున్నాను, స్టీమ్ అంటే అక్కడ మనకి H2O దీంతో ఫామ్ అయ్యి, అంటే లెస్ రియాక్టివిటీ ఉన్నవన్నీ కూడా మీకు స్టీమ్తో రియాక్షన్ అనేది ఇస్తాయి. అలాంటప్పుడు వాటి యొక్క ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. సో ఐరన్ యొక్క ఆక్సైడ్ ఏంటి, మనకి ఐరన్ ఆక్సైడ్ Fe3O4 అండ్ హైడ్రోజన్ గ్యాస్ని కూడా రిలీజ్ చేస్తుందండి. అండ్ ఫైనల్ ఏంటంటే లీస్ట్ రియాక్టివిటీ అంటే మనకి గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి మీకు దేంతో కూడా రియాక్ట్ అనేవి కావు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే సోడియం, కాల్షియం, పొటాషియం హై రియాక్టివిటీ కాబట్టి అవి హాట్ అండ్ కోల్డ్ వాటర్ రెండింటితో ఇస్తాయి. కానీ అల్యూమినియం అనేది మనకి అదేంటంటే లెస్ రియాక్టివిటీ కాబట్టి మనకు అది కోల్డ్ కానీ హాట్ వాటర్తో మనకి అక్కడ రియాక్ట్ అవ్వదు. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ 979, విచ్ ఈస్ ద అబండెంట్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. ఇక్కడ మనకి మీనింగ్ చూడండి, అబండెంట్ అంటే ఏంటి అంటే లాట్ ఆఫ్ అని కదా. సో మనకి బాగా దొరుకుతూ ఉండేవి, మనకి ఎర్త్స్ క్రస్ట్లో మనకి బాగా దొరుకుతున్నవి ఏంటంటే సపోజ్ చూడండి, అంటే మనకు అబండెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మోర్ దెన్ ఇనఫ్ అని, లేదంటే లాట్ ఆఫ్ అని కానీ. సో ఇక్కడ మనకి ఎర్త్ క్రస్ట్పై తీసుకుంటే మనకి ఆక్సిజన్ అనేది ఉంది. ఆక్సిజన్ అనేది ఎంత అంటే ఉంటుంది మీకు 46.6% మనకి దొరుకుతుందండి. సో ఇదేంటంటే కానీ ఇది మనకి ఏంటి, ఆక్సిజన్ అనేది నాన్ మెటల్. కానీ మెటల్స్లో తీసుకుంటే మీకు అల్యూమినియం ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 8.1% ఉంటుంది. అండ్ కాల్షియం తీసుకుంటే మీకు 3.63% ఉంటుంది. అండ్ గోల్డ్ తీసుకుంటే 0.001% అనేది ఉంటుందండి. సో మీకు ఎక్కువగా మీకు ఏదండి, ఇవన్నీ కూడా మనకి మెటల్స్, అల్యూమినియం, కాల్షియం
ఈ గోల్డ్ ఇవన్నీ కూడా ఏంటి మనకి మెటల్స్. సో ఇందులో మీకు ఏది ఎక్కువగా దొరుకుతుందంటే అల్యూమినియం 8.1%. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఏ. నెక్స్ట్ 980 డేష్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ మెటల్ ఆన్ ఎర్త్. చూడండి మనకి మోస్ట్ కామన్ మెటల్ అనేది ఏంటంటే ఎర్త్ పై మనకి అల్యూమినియం, ఆప్షన్ బి. ఇప్పుడు కూడా మీకు చెప్పాను కదండి ఇంతకు లాస్ట్ ప్రీవియస్లో కూడా మీకు ఏంటి అల్యూమినియం అనేది మనకి అబండెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అని చెప్పి, అల్యూమినియం అనేది మనకి ఎంత పాయింట్ ఉంటుందంటే 8.1% ఉంటుంది. కాల్షియం అనేది 3.63% ఉంటుందండి. ఇంకా రిమైనింగ్ కూడా మనకి ఇంకా తక్కువగా ఉంటాయి. సో మనకి ఎక్కువగా మనకి ఏం దొరుకుతుందంటే అల్యూమినియంని. ఆక్సిజన్ కూడా ఎక్కువ ఉంటుంది, అది 46.6 కానీ అది మనకి నాన్ మెటల్ కాబట్టి లెక్కలోకి రాదు. సో 980 మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదండి. డాష్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ మెటల్ ఆన్ ఎర్త్. ఏదండి? అల్యూమినియం. నెక్స్ట్ 981 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెనాట్ బి ఎక్స్ట్రాక్టెడ్ బై ద కార్బన్ రిడక్షన్ ప్రాసెస్. చూడండి కార్బన్ రిడక్షన్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పానండి. అది లైక్ రోస్టింగ్ కానీ క్యాల్సినేషన్ కానీ ఇలాంటివన్నీ అందులో వస్తాయని. అంటే రిడక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి? కార్బన్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు సపోజ్ మీకు ఏదో ఒకటి ఉంది, సపోజ్ ఐరన్ అనేది తీసుకున్నాం, అది మీకు ఐరన్ కానీ లెడ్ తీసుకున్నాం, అది మీకు కార్బన్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు లెడ్ ఆక్సైడ్ తీసుకున్నామండి. సపోజ్ లెడ్ ఆక్సైడ్ అంటే పీబీఓ. అంటే లెడ్ అనేది ఏంటి? మనకి లెడ్ అనేది ఒక మెటల్. సో దీని యొక్క ఆక్సైడ్స్ అంటే ఏంటి? మనకి లెడ్ ఆక్సైడ్ కదండి. లెడ్ ఆక్సైడ్ మీకు కార్బన్తో రియాక్ట్ అయ్యేటప్పుడు కార్బన్ అనేది దీన్ని రెడ్యూస్ చేస్తుంది. రెడ్యూస్ చేయడం అంటే ఆక్సిజన్ని రిమూవ్ చేయడం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. రెడ్యూస్ చేయడం అంటే ఆక్సిజన్ని రిమూవ్ చేయడం. సో దీనిలోంచి ఆక్సిజన్ రిమూవ్ చేసి ఓన్లీ అక్కడ లెడ్ని ఫామ్ చేస్తుంది అండ్ ఇంకా CO2 గ్యాస్ని ఫామ్ చేస్తుంది. ఇది మనకి రెడ్యూసింగ్ అంటే. సో కార్బన్ రిడక్షన్ ప్రాసెస్ అంటే ఏం చేస్తుందండి? కార్బన్ ఈ ఆక్సైడ్స్ ఉంటాయి కదండి, మెటల్ ఆక్సైడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మెటల్ అనేది ఆక్సిజన్తో కలిపి మనకి మెటల్ ఆక్సైడ్ ఇస్తుందని తెలుసు. లెడ్ అనేది ఇక్కడ ఆక్సిజన్ కలిపి లెడ్ ఆక్సైడ్ పీబీఓని మనకి ఇచ్చింది. సో ఆ లెడ్ ఆక్సైడ్ అనేది మీకు కార్బన్తో రియాక్ట్ చెందేటప్పుడు ఆ ఆక్సిజన్ని రిమూవ్ చేస్తుంది కార్బన్ అనేది. దాన్ని మనం ఏమంటామంటే కార్బన్ రిడక్షన్ ప్రాసెస్. అంటే కార్బన్ అనేది ఏం చేస్తుంది? దీన్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే ఆక్సిజన్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట దాని నుండి. సో ఆక్సిజన్స్ రిమూవ్ చేయడం మనం అక్కడ ఏమంటామంటే రిడక్షన్ ప్రాసెస్ అని చెప్పి చెప్తాం. సో ఇది మీకు దేనికంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఈ రిడక్షన్ ప్రాసెస్ అనేది మీకు దేనికంటే హెవీ మెటల్స్కి. హెవీ మెటల్స్ అంటే లైక్ జింక్ అవ్వచ్చు, లేదంటే లెడ్ అవ్వచ్చు, Hg అంటే మెర్క్యూరీ అవ్వచ్చు, అండ్ ఇంకోటి ఏంటంటే ఐరన్, మీకు ఇక్కడ ఐరన్ కూడా అవ్వచ్చు. ఇలాంటి హెవీ మెటల్స్కి ఏంటంటే మీకు ఈ కార్బన్ రిడక్షన్ ప్రాసెస్ అనేది అప్లికబుల్ అనమాట. అంటే యాక్చువల్గా ఈ రిడక్షన్ ప్రాసెస్ అనేది మీకు కార్బన్ కన్నా లెస్ రియాక్టివిటీ ఉన్న మెటల్ మాత్రమే అవుతుంది. మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఉంది మెటల్ ఆక్సైడ్ కానీ ఏదో ఒకటి సంథింగ్. సో ఇది ఇక్కడ దీంతో రియాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్ అవుతుంది అంటే దానికన్నా హై రియాక్టివిటీ ఉండదని మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. ఇప్పుడు ఇక్కడ కార్బన్ అనేది దాన్ని రెడ్యూస్ చేయాలంటే ఏంటి? కార్బన్ కన్నా లెస్ రియాక్టివిటీ ఉండాలి. ఇక్కడ మనకి పీబీఓ అని చెప్పాను, లెడ్ ఆక్సైడ్, దాని యొక్క లెడ్ యొక్క మెటల్ ఆక్సైడ్ లెడ్ ఆక్సైడ్ కదండి. సో దీని నుంచి మీకు అక్కడ కార్బన్ ఏం చేసింది? దీని నుండి ఆక్సిజన్ రెడ్యూస్ చేసేసింది, మీకు అక్కడ లెడ్గా ఫామ్ అయిందని చెప్పాను. అంటే ఇక్కడ కార్బన్ అనేది ఏమవుతుంది? దీన్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే కార్బన్ కన్నా అక్కడ మీకు లెడ్ అనేది ఏంటి? లెస్ రియాక్టివిటీ అనే కదా అర్థం. సో కార్బన్ కన్నా లెస్ రియాక్టివిటీ ఉన్న మెటల్నే కార్బన్ అనేది డిస్ప్లేస్ చేస్తుంది ఆ మెటల్ అంటే ఆ కాంపౌండ్ నుంచి. సో అక్కడ అలా మీకు అక్కడ ఆక్సిజన్ అనేది రిమూవ్ చేస్తుంది దాని యొక్క ఆక్సైడ్ నుంచి. అంటే మీకు కార్బన్ రిడక్షన్ ప్రాసెస్ అంటే కార్బన్ అనేది తనకన్నా లెస్ రియాక్టివిటీ ఉన్న మెటల్ ప్లేస్లోనే డిస్ప్లేస్ అవుతుంది, అంతేగాని హై రియాక్టివిటీ. అంతేకాదండి ఇప్పుడు మీరు సపోజ్ వీక్గా ఉన్నారు, మీరు వెళ్ళి మీకన్నా వీక్గా ఉన్న వాళ్ళతో ఫైట్ చేయగలరు కానీ మీకన్నా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో చేయలేరు కదా. అలానే ఇక్కడ కూడా కార్బన్ అనేది తనకన్నా హై రియాక్టివిటీ ఉన్న వాళ్ళతో చేయలేదు, తనకన్నా లెస్ రియాక్టివిటీ ఉన్న వాళ్ళతో ఈజీగా తన ప్లేస్ని కబ్జా చేసేస్తుంది అనమాట. అలానే ఇంకా ఏంటండి సపోజ్ లెస్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ ఉన్నవి తీసుకున్నాం అనుకోండి. అవి ఏంటి? మనకి లెడ్ కానీ జింక్ కానీ ఇంకా మెర్క్యూరీ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ చెప్పాం కదా. ఇవన్నీ కూడా దీనికి ఈ ప్రాసెస్కి సూటబుల్ అనమాట. మీకు ఇందాకే చెప్పాను హెవీ మెటల్స్ అనేవి దీనికి సూటబుల్ అని చెప్పి. హెవీ మెటల్స్ అంటే జింక్, లెడ్, మెర్క్యూరీ, ఐరన్ ఇవన్నీ కూడా హెవీ మెటల్స్ కదండి. దీనికి మనకి కార్బన్ రిడక్షన్ ప్రాసెస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఇవి మనకి లెస్ రియాక్టివిటీ మెటల్స్, ఎందుకంటే కార్బన్ కన్నా లెస్ రియాక్టివిటీ మెటల్స్ కాబట్టి వీటికి మెథడ్ అనేది అప్లికబుల్ అనమాట. అండ్ హై కానీ లో రియాక్టివిటీ ఉంటే మనం కార్బన్ రిడక్షన్ ప్రాసెస్ ద్వారా మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేము. ఇదండి దీని గురించి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆన్సర్ అల్యూమినియంని మనం దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేయలేము, ఎందుకంటే అల్యూమినియం మనకి హై కానీ లో కానీ ఉంటే అంటే మోడరేట్గా ఉన్న వాటి మాత్రం మనం దీని నుండి చేయగలం. హై రియాక్టివిటీ ఉన్నవి కానీ ఇప్పుడు స్ట్రాంగ్ ఎలక్ట్రోపాజిటివ్ ఉంటే సపోజ్
అల్యూమినియం కూడా అందులోనే వస్తుంది. మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఫస్ట్ హై రియాక్టివిటీ ఉన్నాయి కదండి, పొటాషియం, కాల్షియం, సోడియం, అల్యూమినియం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి మనకి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే అవి స్ట్రాంగ్ ఎలక్ట్రోపాజిటివ్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం వీటి గురించి. సో ఇవేంటండి బాగా స్టేబుల్గా ఉంటాయి, ఎందుకంటే మీకు ఫ్రీ స్టేట్లో కూడా ఎగ్జిస్ట్ అవ్వమని మనం నేర్చుకున్నాం నేచర్లోనే, ఎందుకంటే ఇవి బాగా స్టేబుల్గా ఉంటున్నాయి కదా. సో ఇలా స్టేబుల్గా ఉండేటప్పుడు అవి ఏమవుతాయండి, ఫ్రీ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతాయి, ఎందుకంటే స్టేబుల్గా ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళతో మనకు అక్కడ రియాక్షన్ అనేది ఇవ్వవు, వేరే వాళ్ళతో కంబైన్ అవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మీకు స్ట్రాంగ్ ఎలక్ట్రోపాజిటివ్ ఉన్న పొటాషియం కానీ, కాల్షియం కానీ, సోడియం కానీ, అల్యూమినియం ఇలాంటివన్నీ ఏంటంటే మీకు బాగా స్టేబుల్గా ఉంటాయి కాబట్టి అవి మీకు రెడ్యూస్ చేయడం కష్టం అవుతుంది అనమాట, కార్బన్ వాటిని. సో వీటిని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే ఎక్స్ట్రాక్టెడ్ బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ అనమాట. వీటి నుండి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసి వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే డి అవుతుంది. నెక్స్ట్ 982 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ అపియర్స్ షైనీ. చూడండి మనకి ఇది ఆల్రెడీ తెలుసు, బాగా షైనీగా మనకి ఏది కనిపిస్తుందంటే అల్యూమినియం ఈజీగా చెప్పేస్తాము. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 983 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కాంపౌండ్. చూడండి ఇక్కడ ఒక కాంపౌండ్ నేమ్ ఇచ్చాడు, దాని యొక్క నేమ్ అడుగుతున్నాడు. Al2SO4 ట్రైస్ అండి. SO4 ట్రైని మనం ఏమంటారంటే అది అల్యూమినియం సల్ఫేట్ అనమాట. సో ఆప్షన్ ఎలా ఉంది ఇక్కడ, ఆప్షన్ సి అల్యూమినియం సల్ఫేట్. నెక్స్ట్ 984 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్ విత్ వేపర్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ 984 ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్ విత్ వేపర్ టు ఫార్మ్. చూడండి ఇక్కడ మనకి మెటల్స్ అనేవి రియాక్ట్ విత్ వేపర్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్ అని అంటున్నాడు. సో ఇక్కడ మీకు మెటల్స్ అనేవి చూడండి, మెటల్ రియాక్షన్ కోసం మనం ఆల్రెడీ నేర్చాం కదండి. సో ఇక్కడ మెటల్ రియాక్ట్ విత్ వేపర్. వేపర్ అంటే ఏంటి మనకి అది ఫార్ములా H2 కదా. సో మనకి వాటర్ వేరు, వేపర్ వేరు, బట్ ఫార్ములా మాత్రం మనకి H2 కదా. సో టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్ అని చెప్తున్నాడు. ఈ మీకు మెటల్స్ అనేవి వేపర్తో రియాక్ట్ చెంది, అంటే ఇక్కడ ఉన్న మెటల్లో ఏ మెటల్ అనేది మీకు వేపర్తో అంటే వాటర్ అక్కడ H2Oతో రియాక్ట్ చెంది మీకు మెటల్ ఆక్సైడ్ని హైడ్రోజన్ ఇస్తుందని చెప్పాడు. మనం ఆల్రెడీ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని నేర్చుకున్నాం. సపోజ్ మీకు మెటల్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు మెటల్ ఆక్సైడ్ ఇస్తుందని చెప్పి మనం నేర్చుకున్నాం కదండి. మెటల్ ఆక్సైడ్స్ని మనం ఆల్కలైన్ అంటామని కూడా నేర్చుకున్నాం. అండ్ ఇవే మెటల్స్ మీకు వాటర్తో H2Oతో రియాక్ట్ చెందితే మీకు ఏమి ఇస్తుందండి, మెటల్ ఆక్సైడ్స్ని ఇస్తుంది అండ్ హైడ్రోజన్ గ్యాస్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను మెటల్ ఆక్సైడ్ యొక్క మెటల్స్ యొక్క ప్రాపర్టీస్లో. సో మెటల్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు మెటల్ ఆక్సైడ్ ఇస్తుంది. మెటల్ అనేది మీకు వేపర్తో కలిసి మీకు అక్కడ మెటల్ ఆక్సైడ్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుందండి. సో ఇక్కడ మనకి మెటల్ ఏదండి, అల్యూమినియం కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే అల్యూమినియం, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 985 చూడండి, ఇది ఒక చిన్న ప్రాబ్లం టైప్ అనమాట. వాట్ ఈస్ ద పర్సంటేజ్. ఇక్కడ మనకు ఒక కాంపౌండ్ ఇచ్చాడు, ఇందులో మనకి దేని పర్సంటేజ్ అడిగాడండి, ఆక్సిజన్ది. సో దేని పర్సంటేజ్ అడిగాడో దాని న్యూమరేటర్లు వేయాలి, డినామినేటర్లో టోటల్ దాని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అనేది. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి మనకి అల్యూమినియం ఎంత ఉంది, ఒక అల్యూమినియంకి అయితే మనకి ఇక్కడ మీకు రాసి చూపిస్తా అండి, Al2SO4 ట్రైస్ ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదు, జస్ట్ చూడండి. సో ఇక్కడ మనకి అల్యూమినియం ఒక్కదానికైతే మనకి ఆటంకి ఎంతండి, మనకి దాని యొక్క అటామిక్ వెయిట్ 26.9 సంథింగ్ అండి. సో అల్యూమినియం ఒక్కదానికైతే మనకి 26.98. అలాంటి 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 26.98 చేస్తాం, సంథింగ్ ఎంతో కొంత వాల్యూ వస్తుంది. అలానే సల్ఫర్ అనేది ఒకటే ఉందనుకోకండి, థ్రైస్ అని ఉంది చూడండి, SO4 బ్రాకెట్లో ఉంది, చివరిలో మీకు థ్రైస్ అని ఉంది. సో సల్ఫర్స్ అక్కడ మీకు 3 ఉన్నట్టండి. ఒక సల్ఫర్కి 32.0 కాబట్టి 3 సల్ఫర్స్ తీసుకుంటా కాబట్టి 3 ఇంటూ 32.0 సంథింగ్ వస్తుంది మనకు ఆన్సర్. అలానే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఉన్నాయి. 4 అని అనుకోకండి, థ్రైస్ ఉంది కాబట్టి 4 3 12 ఆప్షన్స్ అని లెక్క. సో ఒక్క ఆప్షన్కి మనకి 16 కదండి, దాని యొక్క ఏమో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం చాలా ప్రీవియస్ క్లాసెస్లో. సో 12 ఇక్కడ మనకి 12 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 12 ఇంటూ 16 కదా. సో ఇది మీకు టోటల్గా కాంపౌండ్ది ఒక దాని అల్యూమినియంది 2 తీసుకున్నప్పుడు 53.9 సంథింగ్ వచ్చింది, సల్ఫర్ మనం 3 తీసుకున్నప్పుడు ఇంత వచ్చింది, అండ్ 192 అనేది టోటల్గా ఆప్షన్కి వచ్చింది. సో ఈ 3 యాడ్ చేయాలండి మనం, ఈ 3 యాడ్ చేస్తే టోటల్ కాంపౌండ్ వస్తుంది కదండి, మనకి టోటల్ కాంపౌండ్ వస్తుంది, అంటే టోటల్ కాంపౌండ్ యొక్క మాస్ వస్తుంది. అదే మనకి ఆక్సిజన్ అడిగాడు కాబట్టి ఆక్సిజన్ యొక్క మాస్ బై టోటల్ మాస్ వేస్తాం అనమాట. చూడండి క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడ మనకి అల్యూమినియం ఇచ్చాడు, అల్యూమినియం ఎంత ఉందండి అంటే మనకి ఆక్సిజన్ ఏదైతే అడిగాదో అది మనకి దాని యొక్క మాస్ని మనం న్యూమరేటర్లో వేస్తాము, అండ్ డినామినేటర్లో టోటల్ కాంపౌండ్ యొక్క మాస్ని వేస్తాము, ఇంటూ 100 చేస్తామండి. సో ఇక్కడ ఆక్సిజన్కి ఎంతండి, మనకి ఆక్సిజన్కి నార్మల్గా అయితే ఎంతండి, ఒక ఆక్సిజన్కి అయితే మనకి
ఒక ఆక్షన్ ఆటమ్ యొక్క మాస్ ఎంత 16. అలాంటివి ఇక్కడ మనకి ఎన్ని ఆక్షన్స్ ఉన్నాయండి, మనకి టోటల్గా 4 ఆక్షన్స్ అండ్ థ్రైస్ ఉందంటే 4 3 12 ఆక్షన్స్ అని. సో 12 × 16 ఎంత వస్తుందని మనకి 192. సో టోటల్గా మనం న్యూమరేటర్ ఆప్షన్ది వేయాలి కాబట్టి ఆప్షన్ది 192 న్యూమరేటర్లు వేస్తాం, అది పక్కన పెట్టండి. డినామినేటర్లో టోటల్ వేయాలి. టోటల్ అంటే అల్యూమినియం ఒక్కదానికి 26.9 సంథింగ్ అని చెప్పాను. సో అల్యూమినియం రెండింటికైతే మీకు 53 పాయింట్ సంథింగ్ వస్తుంది. అలానే సల్ఫర్ ఒకటి ఉందనుకోండి, థ్రైస్ అంటే అక్కడ 3 ఉన్నట్టు. సో 3 సల్ఫర్ కాబట్టి ఒక్క సల్ఫర్కి మనకి 32.0. 3 అయితే మనకి మల్టిప్లికేషన్ చేస్తే అంత వస్తుంది. అండ్ ఆప్షన్స్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 అనుకోకండి, బ్రాకెట్ కింద ఇంకా థ్రైస్ ఉంది కాబట్టి 12 ఆప్షన్స్ అని. సో 12 ఆప్షన్స్కి అయితే మనకి ఎంత వస్తుంది, 192. ఈ 3 యాడ్ చేస్తే మీకు అక్కడ డినామినేటర్లో వేస్తామండి. ఇంటూ 100 అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. సో ఇక్కడితో మీకు అల్యూమినియం అయిపోయిందండి. నెక్స్ట్ సిల్వర్ అండ్ టాపిక్తో వస్తుంది. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బాయ్.